ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తారు. ఇంతకీ ఇదేం రెసిపీ అనుకుంటున్నారా? కోడిగుడ్డు క్యారెట్ క్యాప్సికమ్ పొరుటు అన్నమాట. క్యారెట్ క్యాప్సికమ్ వేసి కోడిగుడ్డుతో చేసిన పొరుటు చాలా సింపుల్ గా ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. హెల్తీ కూడాను. పిల్లలకి హ్యాపీగా పెట్టేయచ్చు. అండ్ పెద్దవాళ్ళు కూడాను ఇష్టంగా తింటారు. దీన్ని మనం రైస్ లోకి గాని చపాతీల్లోకి గాని తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. సింపుల్ గా చేసుకోవచ్చు అన్నమాట. త్వరగా చెప్పేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే దీనికి 2 క్యారెట్లు అండ్ 3 కోడిగుడ్లు, 2 క్యాప్సికమ్, 1 ఉల్లిపాయ. ఇది నలుగురికి కావాల్సిన క్వాంటిటీ అన్నమాట. మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే దానికి తగ్గట్టు క్వాంటిటీని పెంచుకోండి. నెక్స్ట్ క్యారెట్ ని పీల్ అవుట్ చేసేసుకోవాలి. శుభ్రంగా పీల్ అవుట్ చేసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. క్యారెట్ క్యాప్సికమ్ లోపల కూడా ఇత్తనాలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసి మంచిగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇత్తనాలు అవి వేయకూడదు. క్యాప్సికమ్ కూడాను మొత్తం పీల్ అవుట్ చేసేసుకొని అండ్ మనం తురుముకోవాలన్నమాట. మీ దగ్గర తురిమేది ఉందా అంటే చిన్నగా వస్తాయి చూడండి, ఇలాంటిది అన్నమాట. ఇలాంటిది ఉంటే దీంట్లో తురమండి, లేదా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసినా కూడా బాగుంటుంది. తురిమేది ఉంటే మటుకు తురుముకోండి, బాగుంటుంది. అండ్ ఉల్లిపాయలు క్యాప్సికమ్ మటుకు చిన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. క్యారెట్ మటుకు తురుముకోండి, తురిమేది ఉంటే. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకోవాలి. బాండీ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే ఎగ్స్ వేస్తున్నాం కదా, సో నీసు వాసన అనేది రాకుండా ఉండాలంటే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు పడుతుంది. ఆయిల్ ఎక్కువగా ఉంది అని అనుకునే వాళ్ళు 1 టేబుల్ స్పూన్ తగ్గించండి. మాక్సిమం అయితే 3 టేబుల్ స్పూన్ పడుతుంది. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని హీట్ అయినాక ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయలు ఎందుకు వేయాలంటే ఉల్లిపాయలు మంచిగా వేగితేనే మనకి స్వీట్ అనేది రాదు. ఆల్రెడీ క్యాప్సికమ్ క్యారెట్ నుంచి కొద్దిగంత స్వీట్ వస్తుంది. సో ఈ ఉల్లిపాయలు కూడా వేగకపోతే స్వీట్ అనేది పెరుగుతుంది అనమాట. సో అందుకని ఫస్ట్ ఉల్లిపాయలు వేయించేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలి అంటే ఉప్పు వేయండి. ఉల్లిపాయల్లో ఉప్పు వేస్తే మనకి త్వరగా వేగుతాయి, మంచి కలర్ వస్తుంది, బాగుంటుంది కూడాను. ఉల్లిపాయలకి ఉప్పు పట్టి ఆ స్వీట్నెస్ అనేది కొద్దిగా తగ్గుతుంది అనమాట. అందుకని ఫస్ట్ ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు వేయించుకోవాలి. వేగినాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. పసుపు వేస్తే మనకి నీసు వాసన అనేది రాకుండా చేస్తుందన్నమాట. అందుకని పసుపు అయితే వేయాలి. వేగినాక క్యారెట్ తురుము పెట్టుకున్నాం కదా, ఫస్ట్ క్యారెట్ క్యాప్సికమ్ 2 వేసేసి కలిపేసుకోవాలి. ఆల్రెడీ మనము ఉప్పు వేసాం కాబట్టి మీరు ఇప్పుడు ఒకవేళ ఉప్పు వేయాలనుకుంటే చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ ఉప్పు ఉల్లిపాయల్లో ఉంది కదా, సో చూసుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి ఉప్పు వేసారంటే దాన్ని అడ్జస్ట్ చేయడం కష్టం. కాబట్టి కొద్దిగా ఉప్పు చూసుకుంటూ వేసుకోవడం బెస్ట్ అన్నమాట. మంచిగా ఇవన్నీ వేసేసి కలిపేసుకోవాలి. మీరు ఇక్కడ ఉప్పు కూడా చూసుకొని ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం కలిపేసేసుకోండి. మంచి మగ్గాలన్నమాట. చూడండి, ఈ విధంగా పూర్తిగా మగ్గిపోతాయి. మనం కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటే అవకాశం ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసి మనం ఫ్రై చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి, అడుగంటిపోతుంది. మంచిగా ఫ్రై అయినాక 2 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మీకు స్పైసీ ఎక్కువ అనిపిస్తే తగ్గించండి. లేదు మేము స్పైసీ తింటాం అనుకుంటే 2 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ అనేది పడుతుందన్నమాట. చిల్లీ పౌడర్ వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ముందే చిల్లీ పౌడర్ అయితే వేయొద్దు, ఎందుకంటే క్యాప్సికమ్ క్యారెట్ వేగవు. అవి వేగినాకే మీరు చిల్లీ పౌడర్ అనేది వేయాలన్నమాట. చిల్లీ పౌడర్ వేగిపోయింది కదా, ఆయిల్ కూడా మంచిగా పైకి తేలింది. ఇప్పుడు మనం కోడిగుడ్లని కొట్టి వేసేసుకోవాలన్నమాట. నేనైతే నలుగురికి సరిపడా కోడిగుడ్లు 4 వేసుకున్నాను. ఈ 4 వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి. మూత అయితే పెట్టద్దు. మూత పెట్టారంటే నీసు వాసన అనేది వస్తుంది. సో మూత పెట్టద్దు. మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లోనే ఉంచేసి ఫ్రై చేయాలన్నమాట.
నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇప్పుడు గుడ్లు వేసినాక ఉప్పు చూడండి, ఉప్పు క్వాంటిటీ ఎంత ఉందో చూసుకొని అప్పుడు ఉప్పు వేసి కలుపుకోవాలన్నమాట. లేదంటే మనకి తర్వాత వేసారంటే ఉప్పు అంతగా కలవదు. గుడ్లు కొట్టినాక ఒకసారి ఉప్పు వేయండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి మనం కాసేపు వదిలేస్తే ఈ విధంగా అవుతుంది. దాన్ని మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకోవచ్చు. మీకు అట్లాగే పెద్ద పెద్దగా పీసెస్గా ఉంచుకోవాలనుకుంటే సగం వరకు కట్ చేసి టర్న్ చేసేయండి. చిన్ని పీసెస్ చేసుకోవాలనుకుంటే నేను చూపించిన విధంగా కలిపేసేయండి. అప్పుడు మీకు పొరుటు అనేది చిన్ని పీసెస్ అవుతుంది. అది చపాతీల్లోకి కానీ అన్నంలోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మొత్తం ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్ పైకి తేలితే మనకి పొరుటు రెడీ అయినట్లే. చూద్దాం ఇప్పుడు పొరుటు కుక్ అయిందో లేదో. ఆయిల్ కూడా మంచిగా పైకి తేలిపోయింది. మనకి గెంటకి ఆయిల్ పైకి తేలినట్టు మంచిగా తెలుస్తుంది అనమాట. ఫైనల్గా మనకి పొరుటు రెడీ అయినట్లే. ఖచ్చితంగా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా వెళ్తూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.